అమృత్ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రానికి నీటి కోసము తాగునీటి కోసం ఇచ్చినటువంటి 3,500 కోట్లలో అమృత్ కోసము 1,300 కోట్ల రూపాయలు మళ్ళీ ఇదే మెగా కంపెనీకి మీరు దారాదత్తం చేశారు. ఒకవేళ మీరు నిజంగా ఆయన మీద చర్యలు తీసుకొని ఆయన నిజంగానే బ్లాక్ లిస్ట్ చేసి ఉంటే ఈరోజు ఈ సంస్థ మీకు టెండర్లో పార్టిసిపేట్ చేసే అర్హత కూడా కోల్పోయి ఉండేది కదా. మళ్ళీ ఇదే సంస్థను మీరు ఎందుకు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు? అంతేకాదు ఈరోజు ఇంకొకటి మీ అందరికీ కూడా నేను ఈరోజు కొత్త ఒక అంశాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారి స్వతంత్ర నియోజకవర్గమైనటువంటి కొడంగల్లో దాదాపు 4,500 కోట్ల రూపాయల్లో మొదటి దఫా 2,600 కోట్లు అనుకుంటాను మంజూరు చేశారు. మరి దాన్ని ఇప్పుడు మళ్ళీ మెగా సంస్థకి ఇవ్వడానికి ఒప్పందం అయినట్టుగా నాకు సమాచారం ఉన్నది. మెగా సంస్థతో పాటు ఒక మంత్రి గారి సంస్థ కూడా ఇస్తున్నట్టుగా నాకు సమాచారం ఉన్నది. సరే, ఇప్పుడు మెగా సంస్థకు మీరు ఇచ్చే ముందు ఇన్ని తప్పిదాలు జరిగినా ఇన్ని రకాలుగా నిర్మాణంలోనే కూలిపోతా ఉన్నా కూడా మీరు ఆ సంస్థ మీదనే ప్రేమ చూపిస్తూ అదే సంస్థకి మీరు మరి నిర్మాణ పనులు మళ్ళీ 1,300 కోట్ల రూపాయల నిర్మాణ పనులు ఇవ్వాలని చూస్తూ ఉన్నారు కదా. అలాంటి సంస్థకు ఇచ్చే ముందర కనీసం డిపిఆర్ ఉన్నదని అడుగుతున్నా. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉంటే మీరు ఎందుకు పబ్లిక్ డొమైన్లో పెడతలేరని అడుగుతున్నా. ఒక డిపిఆర్ లేదు. సిడబ్ల్యూసి క్లియరెన్స్ ఉందని అడుగుతున్నా. సెంట్రల్ వాటర్ కమిషన్ క్లియరెన్స్ లేదు. సెంట్రల్ వాటర్ కమిషన్ క్లియరెన్స్ లేకుండా, సిడబ్ల్యూసి క్లియరెన్స్ లేకుండా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేదు. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేకుండా సిడబ్ల్యూసి క్లియరెన్స్ లేదు, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేదు, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేదు. కానీ ఈ సంస్థలకు మాత్రం కాంట్రాక్ట్లు 100,000 కోట్ల రూపాయల కాంట్రాక్టు దారాదత్తం చేస్తున్నారు. ఇవన్నీ కూడా విచిత్రంగా ఉన్నాయి. ఒక ప్రాజెక్టు నిర్మాణం జరగాలంటే ఫస్ట్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్, తర్వాత సిడబ్ల్యూసి క్లియరెన్స్ తీసుకున్న తర్వాత డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసిన తర్వాత పబ్లిక్ డొమైన్లో పెట్టిన తర్వాత టెండర్ ప్రాజెక్ట్ జరిగిన తర్వాత కదా గ్లోబల్ టెండర్స్కి వెళ్తే టెండర్లు జరుగుతాయి. ఇవేమీ లేకుండా కేవలం అర్థాస్థలుడు దానం చేసినట్లు, తల బిస్కెట్ పంచినట్లు ఇష్టానుసారంగా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, ఇంకెక్కడ ఉన్నాం? ప్రజాస్వామ్య పద్ధతిలో నడుస్తున్నాయా ఈ కాంట్రాక్ట్లు, ఈ టెండర్లు? ప్రజాస్వామ్యంలో జరుగుతున్నటువంటి పద్ధతి ఇదేనా అని అడుగుతున్నా. ప్రజాస్వామ్యంలో గతంలో ఎన్నడూ చూడని విధంగా ఈ ప్రభుత్వం ఇష్టానుసారంగా 1,000 కోట్ల రూపాయల ప్రజాధనం కేంద్ర ప్రభుత్వం పేదవాళ్ళ తాగునీటి కోసం ఇచ్చినటువంటి ధనాన్ని కూడా లిఫ్ట్ ఇరిగేషన్ కోసం మీరు మంజూరు చేసుకున్నటువంటి ప్రజాధనాన్ని కూడా ఈ రకంగా దుర్వినియోగం చేసుకుంటూ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండా చేయడం చాలా బాధాకరమని తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు ఈ సంస్థ సీలేరులో చేసినటువంటి ఎస్కలేషన్స్ కానీ, కాళేశ్వరంలో పంప్ హౌస్ మునిగిపోయి పూర్తిగా ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నటువంటి సందర్భం కానీ, అంతేకాకుండా ఈ సంస్థ మొన్ననే కేరళలో కేంద్ర ప్రభుత్వం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఈ సంస్థని షోకాజ్ నోటీస్ ఇచ్చింది. ఏమని ఇచ్చిందంటే కేరళలో 6 లేనింగ్ కోసం ఈయన టెండర్ వేసి దక్కించుకున్నటువంటి పనుల్లో యాజ్ యు ఆర్ అవేర్ దట్ నంబర్ ఆఫ్ రిఫరెన్స్ అండ్ బ్యాడ్ క్వాలిటీ ఆఫ్ వర్క్స్ ఆన్ ద subject project sketch. The first incident happened at the project site was collapse of the deck slab of VUP at kilometer 72 plus 297. In this regard, the committee has constituted for carrying out investigation and found that the serious lapses from the end of the company. Design lo, work lo, అన్ని రకాలుగా లోపం ఉందని చెప్పేసి ఈ కాపీస్ నేను మీకు ఇస్తున్నాను. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కేరళలో వీళ్ళు చేసినటువంటి సబ్ స్టాండర్డ్ వర్క్ కి కేంద్ర ప్రభుత్వ సంస్థ
ఇచ్చినటువంటి షోకాజ్ నోటీస్ ఏంటంటే నువ్వు డిజైన్ ల్యాబ్సెస్ చెప్పినట్టుగా పని చేయకపోవడం వల్ల సబ్స్టాండర్డ్ చేయడం వల్ల స్లాబులు కూలిపోయి నువ్వు చేసిన వర్క్ అంతా కూడా సబ్స్టాండర్డ్గా ఉన్నది, పూర్తిగా నువ్వు సబ్స్టాండర్డ్ వర్క్ చేస్తూ ఉన్నావు అని చెప్పేసి షోకాజ్ నోటీస్ సర్వ్ చేసింది. మరి తప్పిదం జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈ రకంగా షోకాజ్ నోటీస్ ఇస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకోసం షోకాజ్ నోటీస్ ఇవ్వడానికి భయపడుతూ ఉన్నది? తప్పిదాలు జరుగుతున్నప్పుడు ఏ రకంగానైతే వర్క్ ఇవ్వడమే కాదు, వర్క్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు క్వాలిటీ వర్క్ లేనప్పుడు ఆ సంస్థ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది కదా. మరి ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు విజిలెన్స్ చేయకుండా, ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు దీని మీద మరి సెంట్రల్ విజిలెన్స్ కి చెప్పకుండా, కేంద్ర ప్రభుత్వానికి సిబిఐకి చెప్పకుండా, ఎంక్వైరీ చేయకుండా మళ్ళీ అదే కంపెనీకి వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు దారాదత్తం చేసే వెనుక ఆంతర్యం ఏమున్నది అని చెప్పి మాత్రం అడుగుతున్నా. మిత్రులారా, ఈ కాపీలన్నీ కూడా నేను మీ అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నా. ఇంతేకాదు, అన్నిటికన్నా ఇంకొకటి చెప్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఈ కంపెనీ 56 ప్రాజెక్టులు టేకప్ చేసింది. 56 ప్రాజెక్టులలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలే. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.